శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే 8, 2025 గురువారం. ఏకాదశి మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని రాత్రి 9:07 వరకు. వర్జ్యం ఉదయం 6:35 నుండి ఉదయం 8:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు. శుభ సమయం ఉదయం 5:15 నుండి 5:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: శ్రీ విష్ణు అష్టోత్తరం చదవండి. శరీరం సహకరించిన వారు ఉపవాసం చేయండి. ప్రథమ తాంబూలం స్వామివారికి నివేదించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వృషభరాశి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు, పదోన్నతులు పొందుతారు. మిథున రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కర్కాటక రాశి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కన్యారాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. తులారాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొంత సామాన్యంగా ఉంటాయి. వస్తులాభం. వృశ్చిక రాశి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. ధనస్సు రాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మకర రాశి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహన సౌఖ్యం. కుంభరాశి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మీనరాశి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన యోగం, ధనలాభం. నమస్కారం.